ఆరుగాలం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఏటా సాగు కష్టాలు తప్పడం లేదు. ప్రతి సీజన్లో రైతులకు కూలీల కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. చేతికొచ్చిన పంటను తీయడానికి కూలీలు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నుంచి 500 అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలు ఇచ్చే పరిస్థితి లేక బదలు పద్ధతిలో పంటను తీయడానికి పోతున్నామని వాపోతున్నారు. పెట్టుబడి బాగానే పెట్టినాం. అది ఒక కోరమండలం బస్తాకు 1500, యూరియా బస్తాకు అప్పుడు 300. ఇప్పుడు 7 సార్లు మందులు వేసినాం. పై మందులు కూడా బాగానే వేసినాం. అయినా కానీ పత్తి పెరగలేదు. పెట్టుబడి కూడా వచ్చేటట్లేదు. పత్తికి రేటు పెంచాలని కోరుకుంటున్నాం. నా పేరు సునీత, టేక్మట్ల మండలం, పెద్దంపల్లి గ్రామం. మేము 3 ఎకరాల పత్తి పెట్టినాం. దాంట్లో పంట నష్టం జరిగింది. పెరగలేదు, పత్తి పెరగలేదు. మంది కూలీలు కూడా ఎవరు వచ్చేటట్టు లేరు. 500 అంటారు. మేము ఒక్కొక్కరికి బదులు పోయి మళ్ళీ తీసుకొచ్చుకుంటాను. పెట్టుబడి కూడా 1,00,000 రూపాయల దాకా అయింది, కానీ ఏమో వచ్చేటట్టు లేదు. దాంట్లో తోట కూడా అంత రోగం వచ్చింది. దాంట్లో కూడా ఏం వచ్చేటట్టు లేదు. పత్తికి రేటు పెరగాలి. తోటకు కూడా మంచిగా మిర్చికి 20,000 30,000 దాకా ఉండాలి. 100 పెట్టినాం. నల్లి బాగా వచ్చింది. దాంతో మేము నష్టపోతున్నాం. ఇంత కష్టపడి లక్షల్లో పెట్టుబడి పెట్టి ఎక్కువ రేట్ అయినా కూలీలతో పంటను తీపిచ్చి మార్కెట్కు పోతే కనీసం కూలీలకు పెట్టిన డబ్బులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను ఏరిస్తే 10,000 ఖర్చవుతుందని, పంటను మార్కెట్లో అమ్మితే 6,000 వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీల కొరత తీవ్రంగా ఉందని, పంటకు అనుకున్న ధర కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వం మిర్చి, పత్తికి కనీస ధర కల్పించాలని రైతులు కోరుకుంటున్నారు. మాది టేకుమెట్ల మండలం, పెద్దంపల్లి గ్రామం. నేను ఒక రైతును. 3 ఎకరాల తోట పెట్టిన, 3 ఎకరాల పత్తి పెట్టిన. తోటకు 2 లక్షల పెట్టుబడి పెడితే ముడతచ్చిపోయింది. ఆ మిరపకాయ నిన్ను వేసుకపోతే 12,000 కొన్నారు. 12,000 అంటే కూలే రాలే అవి. ఇప్పుడు పత్తి ఏరదామంటే 400 కైకిలి. వాళ్ళు ఏరేది ఒక 7-8 కిలోలు ఏరుతారు. 1 ఎకరం ఏరిస్తే నాకు 10,000 అయినాయి. అది అమ్మ పోతే 6,000కి అడిగిరు మొన్న మిల్లుకు పోతే. ఇయ్యక వాపసు వచ్చినాం. మద్దతు రేటు ఒక ప్రభుత్వం 10,000 నుంచి 12,000 కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవరకు రైతు బంధు వల్లే ఆసంగి పొలాలు దున్నడం చూస్తున్నాం. రైతు బంధు వల్లే. ఆ రైతు బంధు పడితే గత ప్రభుత్వం ఎత్తి వరకు నాట్లు పడేది. ఈ ప్రభుత్వం ఇంకా మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. కూల రేట్లు బాగా పెరిగిపోయినాయి. పత్తి 12,000 అమ్మాలి. అమ్మితేనే రైతులం బాగుపడతాం. ఇక మిర్చి అయితే అధ్వానం. 30,000 అమ్మిన మిర్చి ఇవాళ 12,000 అమ్మింది.